గ్రంథం 14 అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదివి పెట్టండి. నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని నా ఇష్టం ఆవిడంటే నాకు ఇష్టమైంది అంతే సమాధానం. కనుక మీరు చెయ్యాల్సిందే. తల్లిదండ్రులు ఎందుకున్నారండి? నాకు ఇష్టమైంది కాబట్టి చెయ్యాల్సిందే అని. భారతదేశ రాజ్యాంగం ప్రకారం, మనకున్న చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండిన అమ్మాయి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి తమకి ఇష్టమైన వాళ్ళు ఎవరిదైనా పెళ్లి చేసుకోవచ్చు. మన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి హక్కు ఉంది. పురుషుడికి 21 దాటితే, ఆడవాళ్ళకి 18 దాటితే. ఇప్పుడు కొత్తగా చట్టం ఏంటంటే ఆడవాళ్ళకి కూడా 21 అనే పీరియడ్ పెడదామని కొత్తగా రాజ్యాంగంలో మార్పు తెద్దామని చూస్తున్నారు. సమావేశాలు జరిగితే కనుక ఆడవాళ్ళకు కూడా 21 పెడదాం, వాళ్ళు చదువుకోవాలి సమ్ రీజన్స్తో మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరంలో జరగవచ్చు బహుశా. ఆ వయసు దాటిన తర్వాత మన చట్ట ప్రకారంగానైతే వాళ్ళ ఇష్టం, తిరుగులేదు వాళ్ళకి. చూడండి, మన దేశ చట్టంతో పాటు క్రైస్తవులుగా మనం దేవుని యందు జీవిస్తున్నప్పుడు దేవుని చట్టాన్ని కూడా ఒకసారి పట్టించుకుని ముందుకెళ్ళాలి. దేవుని లోకపు రాజ్యాంగంతో, లోకపు చట్టంతో పాటు దేవుని చట్టం ఏం చెప్తుంది? లోకపు చట్టాన్ని దేవుని చట్టం ఆమోదిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఏమండి, ఇప్పుడు మన ఇండియాలో కూడా మన చట్టం కోర్టులు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. నీకు తెలుసా? రీసెంట్గా అమెరికాలో ఆయన చనిపోయాడు చూడండి. ఒక ఆయన చంపేశారు, 32 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. ఆయన పేరేంటి గుర్తుందేమన్నా? వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడింది, మనం చూసాం కదా. సో ఇప్పుడు ఆయన ఎందుకు చంపేశారు తెలుసా? ఆయన చనిపోవడం కారణం ఏంటి తెలుసా? ఆయన బైబిల్లో ఉన్నది మనం పాటించట్లేదు, బైబిల్లో ఈ పురుషుల వివాహాలు, స్త్రీల వివాహాలు ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. కానీ మన అమెరికాలో భయంకరమైన ఈ పాపము వ్యాప్తి చెందుతుందని చెప్పని ఆయన ప్రతి చోట కూడా ఈ వర్గానికి ఏమంటే దానికి కూడా ఒక 5 words 5 పేరు పెట్టారు అన్నమాట. లెస్బియాన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్, TBGTQ ఏదో ఉంది కదా, ఏదో దాని పేరు కూడా పెట్టారు, గుర్తున్నారు మీరు? TBGTQనో ఏదో పెట్టారు అన్నమాట. ట్రాన్స్జెండర్స్, గేస్, లెస్బియన్స్, క్వశ్చన్ అంటమాట. అంటే క్యూ అంటే క్వశ్చన్ అనమాట. అంటే వాళ్ళ ఆడో మగ వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఉంటారు అన్నమాట. కొందరు బి అంటే బై, మగవాళ్ళతోనూ ఉంటారు, ఆడవాళ్ళతోనూ ఉండగలరు. బైసెక్షువల్గా ఉంటారు వాళ్ళు మగవాళ్ళతోనూ పాపం చేస్తారు, ఆడవాళ్ళతోనూ పాపం చేస్తారు అన్నమాట. బైక్ ఉంటారు. ఇలాంటి 5 రకాల పాపాలు ఉన్నాయి, 5 రకాలుగా ఉన్నారన్నమాట. ఇవన్నీ వాక్య విరుద్ధం. మగవాడు పాపం చేయడం, ఆడవాళ్ళు పాపం చేయడం స్వభావ విరుద్ధంగా. ఏమండి, ట్రాన్స్ అంటే వాడు పుట్టింది మగవాడిగా మారింది ఆడదానిగా, పుట్టింది ఆడదానిగా మారింది మగవాడిగా. ట్రాన్స్జెండర్ మార్చబడడం వేరు, పుట్టుకతోనే అవలక్షణాలుగా రావడం వేరు. ట్రాన్స్జెండర్. ఏమండి, కొందరేమో బై అనమాట. అంటే వాళ్ళు ఆడవాళ్ళతోనూ ఉంటారు, మగవాళ్ళతో ఉంటారు అన్నమాట. అదొక భయంకరత్వం. ఇంకోటి క్వశ్చన్ మార్క్ అనమాట. వాళ్ళు మగ ఆడో నిర్ధారణ చేసుకునేటటువంటి ఇది ఉండదు అనమాట. స్తోత్రం చెప్పండి. వీటన్నిటిని ఆయన వ్యతిరేకించినందుకే అందులో ఎవడో చంపేశాడు. ఒక విప్లవం తెచ్చాడు పెద్దగా, బాగా దేవుణ్ణి బట్టి. సో అందుకే ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు మన దేశ చట్టము కూడా వీటిని అనుమతిస్తుంది.
మరి బైబిల్ చట్టం అనుమతించట్లేదు. మనం ఏం చేయాలి? మనం ఏ చట్టం ఫాలో అవ్వాలి? మన దేశ చట్టం నీ ఎవరిదైనా పెళ్లి చేసుకో, ఎవడేం చేసుకో అని చెప్తుంది. బైబిల్ చట్టం ఏం చెప్తుంది? అలా కుదరదు. స్వభావ విరుద్ధమైన పనులు చేయకూడదు, పురుషగాములుగా ఉండకూడదు, వేశ్యలుగా ఉండకూడదు, ఎన్నో రూల్స్ బైబిల్ చెప్పింది. మనం బైబిల్ చట్టాన్ని పాటించాలి. దేశ చట్టం ఏం చెప్తుంది? 21 ఏళ్ళు 18 ఏళ్ళు దాటినప్పుడు ఎవరినేం చేసుకోవచ్చు. బైబిల్ చట్టం ఏం చెప్తుంది? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి, నేను ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూశాను, నాకు ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయండి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ తండ్రి జనుల్లోనే కానీ నా జనుల్లో స్వజనుల్లోనే కానీ పిల్ల నీకు ఎవరు దొరకలేదా? సున్నతి పొందని ఫిలిస్తీన్లోనే పిల్లని తెచ్చుకుంటావా? క్వశ్చన్ చేశారు. ఎందుకు క్వశ్చన్ చేశారంటే, వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళకి చెప్తుంది, మీ పురుషుని తీసుకెళ్ళి ఆ స్త్రీకి కట్టొద్దు, ఆ స్త్రీని తెచ్చి లేదా ఆ పురుషుని తెచ్చి మీ పిల్లకి కట్టొద్దు, మీ ఆడపిల్లల్ని వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ ఆడపిల్లల్ని మీరు తెచ్చుకోవద్దు. ఎందుకు తెచ్చుకోవద్దు, తెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పాడు. ఆ స్త్రీలు మీ హృదయాలను నా మీద లేకుండా తిరిపివేస్తారు. వివాహం తర్వాత మనకు వచ్చే జోడిని బట్టి మన హృదయం అనేది, మన భవిష్యత్ అనేది, మన డెసిషన్స్ అనేవి నిర్ణయించబడతాయి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకని అబ్రహాము కొన్ని 100 మైళ్ళ దూరానికి తన పనివాడైన ఎలియాజరును పంపించి తన స్వజనుల్లోనే కుమార్తెను తీసుకురామని చెప్పి అన్నాడు? కానాన్ దేశంలో పిల్లలు లేరా? అందగతులు ఎవరు లేరా? 7 జాతుల్లో ఏ ఒక్కరూ కూడా ఇస్సాకు సెట్ అవరా? భౌతికంగా సెట్ అవ్వచ్చేమో కానీ క్రైస్తవులమైన మనం ఈ రోజున ఆత్మీయతను వెతికే వారంగా, ఆత్మీయతను చూసే వారంగా ఉండాలి. ఈ రోజున ఎంత భయంకరంగా మారిపోయినంటే పరిస్థితులు, సంఘాలలో కూడా డినామినేషన్ పర్ఫెక్ట్గా చూసుకుని చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా క్రైస్తవులే కదా, ఎవరైనా యేసుని నమ్ముకుంటున్న వాళ్ళే కదా, ఎవరైనా దేవుని బిడ్డలే కదా అని చెప్పని గుడ్డిగా ముందుకు పోయి కట్టేస్తా కూడా లేదు. నీకు అర్థమవుతుందా? గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవడం కూడా లేదు. ఆత్మీయతను చూసుకుని, ఆత్మీయతను పరీక్షించుకునే మనం వివాహం జరిగించాలి. కానాన్లో చాలామంది ఉండొచ్చు, బట్ ఈయన విశ్వాసము, ఈయన దేవునికి లోబడిన విధానము, విధేయత ఎవరికి రాకపోవచ్చు. విధేయత అనేది ఇష్టాన్ని చంపుకుని లోబడాల్సిన ప్రక్రియ. ఏమండి, కానాను స్త్రీలు అందరూ కూడా ఏవో ఆచారంలో ఉంటారు. ఇప్పుడు ఆచారంలో ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి తన కుమారుడికి చేసుకుంటాడు. వాళ్ళేమో మా దేవుడు ఆచారం వెంబడిస్తామంటారు, వాళ్ళేమో వీళ్ళ దేవుడిని గౌరవించరు. అప్పుడు ఎలాగండి? అప్పుడు ఎలా కుదిరిద్ది? వివాహం అన్న చోట చాలానే చూడాలి, చూడాల్సినవి చూడాలి, చూడకూడనే చూడకూడదు. వాళ్ళు మనం మొదటిగా క్రైస్తవుడు ఆత్ముడైనప్పుడు వాడు మన ఆత్మీయ స్థాయిలో ఉన్నాడా లేడా? మనకన్నా మెట్టు ఎక్కువ ఉన్నా పర్లా, మన ఆత్మీయ స్థాయిలో ఉన్నారా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఏమండి, లోకంలో చాలా వింత పోకలు కనపడతా ఉన్నాయి. ఇంతకుముందు సురేష్ అన్నలు ఉండేవాళ్ళు కదా అటు పక్కన, దాన్ని ఏమంటారు, ఇది కోరిగోతుల్లో గాను ఐటీ పార్క్ దగ్గర. మీ పక్కన రవి ఉండేవాడు, ఆడుకుంటాకు వచ్చేవాడు. మా 3 టయానికి వచ్చేవాడు క్రికెట్ ఆడుకుంటాకి. పెళ్ళయింది ఒక పిల్ల, తర్వాత ఇంకో పిల్ల కూడా పుట్టిందంట. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారు కదా విజయవాడ. అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ ఆవిడ ఇంటికాడ లేదని ఒక రోజు నన్ను ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రా బాబీ, మనం మధ్యాహ్నం అంతా ఇంటికాడ ఏదో ఒకటి సినిమా చూసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ మనం మ్యాచ్కి వద్దామని అంటే, వెళ్ళి అడుగుతున్నాడు, చాలా నుంచి అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ రోజు వెళ్ళినాక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం కానీ వాక్యాలు కనపడుతున్నాయి. ఏంటన్నా నువ్వు ప్రేయరేనంట. వాళ్ళల్లో చాలా తక్కువ మందే ఉంటారు ప్రేయర్లో. ఈ మహానుభావుడు ఎలా ప్రేయర్లోకి వచ్చాడో ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఆవిడ ఫోటో చూస్తే వాళ్ళ ఆవిడేమో ముస్లిం అంట.
మరి నువ్వు ప్రేయర్ అయితే ప్రేయర్ అమ్మాయిని చేసుకోండి, ముస్లిం అమ్మాయిని ఎందుకు చేసుకున్నానంటే లవ్ అంట, లవ్ మ్యారేజ్ అంట. అప్పుడు బాగా సాగిపోతుంది. వాక్యం ఏమో ఇలా చెప్తుంది కదా, తొలి దినాల్లో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి మనకి. వాక్యం ఇలా చెప్తుంది కదా, మరి ఈయనేమో ఇలా చేసుకున్నాడు కదా, ఏంటి వ్యవహారం, దేవుడు ఒప్పుకుంటాడా, దేవుడు అనుమతిస్తాడా అని అంటే, అన్న మరి ఏం ఇబ్బంది లేదా నీకంటే, నాకేం ఇబ్బంది లేదు, నా ఆవిడ నన్నే ఇబ్బంది పెట్టదు, అసలు నా భక్తికి నా ప్రార్థనకి ఏం ఆటంకాలు లేదు, డోకాలు లేవు అని చెప్పుకొచ్చేవాడు. వాక్యం ఇలా ఉంది కదా, మనం దేన్ని ఎక్కువ చూడాలి? కళ్ళ ముందు అనేక ఉదాహరణలు కనబడతా ఉంటాయి. చాలా మంది ఉదాహరణలు చూపించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా, వాళ్ళిద్దరూ ఒకళ్ళు అన్యుల్లో ఉంటే ఒకళ్ళు ఇటు ఉంటే పెళ్లి చేసుకోలేదా, లోకంలో కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడుతూ ఉంటే సాధారణంగా వాటిలో నుంచి శోధిస్తూ ఉంటాడు. నాకు శోధన మొదలైంది ఇప్పుడు, ఏంటి ఇది ఎలానా కాదా దేవుని దృష్టిలో అని. దేవుడు మహాకృప ఏంటనంటే, నేను కళ్ళ ముందు కనిపించే ఉదాహరణలకే నేను ఫిదా అయిపోలా, నేను వేటికి ఫిదా అయిపోలే, నేను వాక్యాన్ని పట్టుకున్నా. దేవుడు ఏది వద్దన్నాడు అది వద్దంటే వద్దే అయిపోయింది. ఆత్మీయత చూడాలి, అందం కాదు, ఆత్మీయతే చూడాలి, ధనం కాదు, ఆత్మీయతే చూడాలి. గుణం అన్న ఆత్మీయత అన్న నా రెండు భాషలు ఒకటే. గుణం లేకుండా ఆత్మీయత ఉంటుందా? ఉండదు కదా. సో ఇప్పుడు ఆత్మీయతే చూడాలి. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను ప్రేమించాను కాబట్టి, ప్రేమించిన అమ్మాయి అన్యురాలైతే ఏంటి, నేను ప్రేమించాను కాబట్టి, ప్రేమ దేవుడు కాబట్టి, నాలో ప్రేమ ఉంది కాబట్టి, నా ప్రేమ నిజమే కాబట్టి, నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోకపోతే నేను నిజమే క్రైస్తవుని ఎట్లా అవుతాను కాబట్టి అని చెప్పి, ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే, డాబా పైన పెట్టుకోవడం మీద నుంచుని కింద ఉన్న వ్యక్తికి తాడేసి పైకి లాగినట్టు ఉంటుంది. లాగలుగుతారా? ఏం జరిగిద్ది? పైన ఉన్నోడే కింద పడతాడు, కిందోడు పైకి ఎప్పటికీ రాలేదు. అదే చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో సమానత్వం కలిగిన వారిని చూసుకోకపోతే జరిగిన నష్టం ఏంటంటే, పైన ఉన్నోడు ఎవడైతున్నాడు టబి మనకి ఎందుకు వచ్చేస్తాడు, కింద ఉన్నోడు పైకి రాడు, పైన ఉన్నోడు టబి మనకి ఎందుకు వచ్చేస్తాడు. రీసెంట్గా కలిసినప్పుడు ఎలా ఉన్నావన్నా, మీ పాప ఏం చేస్తుంది, రెండు పాప ఏం చేస్తున్నారంటే, మేము విడిపోయాంగా, ఏమయ్యారంట, విడిపోయారంట, నీకు తెలియదా అంటున్నాడు. నాకు తెలియదు, ఎవరి జీవితంలో పెద్ద దూరం నేను, నాకు ఎవడో చెప్పలేదు. మా బ్యాచ్లో వచ్చేవాళ్ళు ఎవరు కూడా చెప్పలా, బహుశా అంటే వద్దు అనుకున్నారేమో చెప్పలేదు అని అంటే, నాతో కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు కాబట్టి చెప్పుకొచ్చాడు. లేదు ఇప్పుడు ఒక్కనే ఉంటున్నాను, ఒంటరిగానే ఉంటున్నాను. ఆ రోజున అదొక ఉదాహరణ అనమాట. ఈయన చేసుకోలేదా, పెద్దోడు బాగానే ఉందంటున్నాడు లైఫ్ అంతా, నా ఆవిడ వల్ల నాకు ఆత్మీయ జీవితం ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నాడు అని. ఇప్పుడు ఆ వ్యక్తి ఉదాహరణ తీసుకుంటే మన జీవితం ఏమైద్దండి? స్తోత్రం చెప్పు. కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు నువ్వు చూపిస్తావు, నేను వాక్యం గురించి మాట్లాడతా. ఎన్నో కళ్ళ ముందు ఉదాహరణలు నువ్వు చూపిస్తావు, అది ప్రాముఖ్యంగా ఈ వయసులో ఉన్న పిల్లలు అదే చూపిస్తారు. బట్ వాళ్ళకి తెలియదు ఏం జరిగిద్దో. అబ్రహాం పిచ్చోడా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడు పిల్లని? 100 మైళ్ళు పంపించి ఎలియాజర్ని. ఎలియాజర్ పిల్లలు మళ్ళీ ఎలా సెలెక్ట్ చేశాడు? ఎలియాజర్ ఎలా సెలెక్ట్ చేశాడు? ఒకటి, దేవుడిని అడిగాడు. ఏమని అడిగాడు దేవుణ్ణి? ఎందుకు నీళ్లు పోయాలి? నీళ్లు పోయకపోకుండా ఇంకొక టెస్ట్ అని పెట్టవచ్చుగా. నీ కుటుంబానికి, నీ కుటుంబంలో ఉన్న స్థితిగతులకి తగిన వ్యక్తిని ఎత్తుక్కోవాలి ఆత్మీయతతో పాటు. అక్కడ శారమ్మ గారు కింద 318 మంది ఇంట పుట్టి అలవరచబడిన వారందరికీ కూడా నడుము బిగించి పనులు ఏర్పరిచి వాళ్ళకి కావాల్సిన సమకూర్చి పెట్టే స్థితిలో, హోదాలో ఉంది. ఒక మెయింటైన్ చేయగలిగిన, కష్టపడగలిగిన స్థితిలో శారమ్మ ఎన్నాళ్ళు ఉంది ఆ గృహంలో. ఏమండి, 90 ఏళ్ల వయసులో కూడా దేవుడు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు రొట్టెలు చేసి పెట్టిన 10 కేజీలు పిండి పిసికి రొట్టెలు చేసి పెట్టిందంటే ఎన్ని కేజీలు? ఎంత కష్టజీవి ఆవిడ. నిత్యము ఇంటికాడ అంతమంది ఉండేవాళ్ళు, అందరికీ వండేది, పెట్టేది, చేసేది కష్టజీవి. ఇప్పుడు సుకుమారంగా, అమ్మా నువ్వు వంటలు చేయక్కర్లేదమ్మా, నేను చేస్తానమ్మా, నేను నేర్పిస్తానమ్మా,
నువ్వు పని చేయక్కర్లేదమ్మా, నువ్వు రాణిలా కూర్చోమ్మా, నేను ఉడుతానమ్మా, మా అబ్బాయికి ముట్టుకుంటే మాసిపోయి పెళ్ళావు కావాలో ఎదుగుతున్నావు అమ్మా, దా అమ్మ అంటే నీకు ఉంటుంది ఆ తర్వాత నుంచి. అంటున్నామండి, పని రాకపోయినా పర్లేదు, పర్లేదా? అసలు ఏం మాటలు? నీ ఇంటికి రిక్వైర్మెంట్ ఏంటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాడు జాబ్ చేసుకుంటున్నాడు, సపరేట్గా ఉండాలి. ఇప్పుడు కాళ్ళు వస్తుంది, నువ్వు వంట చేయకపోయినా పర్లేదంటే ఆడు మళ్ళీ రేపొద్దు నుంచి వీధిలో కూరలు తెచ్చుకుందాం. అలా ఏం కావాలి మనకి తెచ్చుకునేటప్పుడు ఆ వ్యక్తి నుంచి మనకి ఏం కావాలి, ఆ వ్యక్తి ఫిట్ అయ్యిద్దా అవదా, మన కుటుంబంలో ఫిట్ అయ్యిద్దా అవదా చూసుకోవాలి కదా. మొదటి ఆత్మీయత, 2 కుటుంబ వాతావరణం చూసుకోవాలి వద్దా? మాట్లాడాలండి. హల్లెలూయా. ఆ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఎలియాజరు పెట్టిన టెస్ట్ ఏంటి? నడువు వంచి కష్టపడే పిల్ల అయితేనే మా ఇంట్లో సెట్ అయితే సుకుమారంగా, ఏమండి అరకాల కింద మోపితే మాసిపోయేలాగా, ఇలాంటి స్త్రీ అయితే మాకు అవదని చెప్పి టెస్ట్ పెట్టాడు. తనకి నీళ్లు పోయాలంట. నీళ్లు పోయడం అంటే ఏంటండి? ట్యాప్ ఆన్ చేసి నీళ్లు పడతావా? బావిలోకి వెళ్ళి కడవలు తెచ్చి నడువు వంగిపోయేలాగా, ఏమండి ఒక్కొక్క వంట 150 లీటర్ నీళ్ళు తాగేద్ది. కడవలు ఎన్ని లీటర్లు పడతాయి? 15, 20 వేసుకుందాం. ఒక ట్యాప్కి 20 తెచ్చిపోసింది అనుకో, ఒక ఒంటికి ఎన్నిసార్లు కిందకి వెళ్ళి రావాలి ఇవి నూతులోకి? కనీసం 7 సార్లు, 10 ఒంట్లకి 70 సార్లు ఎక్కి దిగి. ఈ రోజున మోటార్ వేసి నీళ్లు పడితే అవదు మన పిల్లలకి. ఎట్ట మారిపోయింది కాలం. ఏం సెలక్షన్ పెట్టాడు? నా యజమానుడికి వచ్చే భార్య అంతా మెయింటైన్ చేయగలగాలంటే కష్టపడేలాగా ఉండాలని చెప్పని ఇక్కడ టెస్ట్ పెట్టాడు. ఈ టెస్ట్ పాస్ అవ్వాలి ప్రభా, అలాంటి అమ్మాయి అది నీ చిత్తమని ఒప్పుకుంటా. నా ఇష్టం కాదు ప్రభా, నా యజమాని ఎంత ఎత్తు ఉంటాడు, ఎంత హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, ఇవా మరి సాధారణంగా తల్లిదండ్రులైనా ఏం కండిషన్స్ చెప్తారు? కరెక్ట్గా మా అబ్బాయికి ఎక్కడికి రావాలి, మా అబ్బాయికి గుప్పుడు కిందకు ఉండాలి, పర్ఫెక్ట్ జోడి. అప్పుడు ఏమండి మా అబ్బాయి కంటే ఇంకొంచెం రంగు ఎక్కువ ఉండాలి. ఏమి క్వాలిఫికేషన్ నాకు అర్థం కాలేదు. స్తోత్రం చెప్పు. నీకు ఆత్మీయురాలు కావాలి, ఆడపిల్ల కావాలి, అంతేనా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు ఆత్మీయురాలు కావాలనంటే నీ ఆత్మీయత దిగజార్చకుండా సమానమైన జోడియే బండిని ముందుకు లాగగలరు కాబట్టి. ఏమండి ఎద్దును గాడిదను జత చేయకూడదు కాబట్టి. ఎద్దు వేగం వేరు, గాడిద వేగం వేరు కాబట్టి. ఎద్దు మోసే విధానం వేరు, గాడిద మోసే విధానం వేరు. గాడిద నడుము మీద మోసిద్ది, ఎద్దు మెడ మీద మోసిద్ది. తేడా లేదు. ఏం చెప్తుంది వాక్యం? గాడిదని జత చేయొద్దు. ఆత్మీయతలో పరుగులెత్తేవాడికి ఏమండి వెనకబడిపోయే వ్యక్తిని చేస్తే ఆడు ఏమైపోవాలంటే రేపు పొద్దున దేవుడు అందుకే వాళ్ళకి నియమం పెట్టాడు. మీ ఇజ్రాయిలీల్లో తప్ప అన్నిల్లో నుంచి ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవద్దు. కట్టడగా పెట్టాడు. ఈ కట్టడ పెట్టకముందు అబ్రహాం ఈ నియమాన్ని పాటించలేదా? బట్ ఇస్సాకుకు పుట్టిన 2 బిడ్డల్లో ఏసావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఏసావు తల్లిదండ్రుల నిమిత్తం లేకుండానే పెళ్లి చేసుకున్నట్టుంది. బహుశా అక్కడ ప్రతిఫలం ఏం దక్కింది? రెబ్కా ఏమని బాధపడుతుంది? ఈ దేశపు స్త్రీల వల్ల పెద్ద కొడుకు చేసుకున్నాడు, ఈ కోడల వల్ల నా బొత్తుకు ఇసుకి వేసారిపోయిందంట. నేను ఎలా తెచ్చుకున్నా అలా తెచ్చుకోలేకపోయావనంటే మేబీ అక్కడ రాయలేదు, కానీ నేను అనుకుంటున్నాను ఏసావు ఇష్టపడి ఉంటాడు, ఏసావు చేసుకుని తెచ్చుకుని ఉంటాడు. ఇంట్లో మాత్రం 2 భార్యలు భారం అయిపోయారు, అల్లాడిచ్చేస్తున్నారు అంతే. స్తోత్రం చెప్పు. అందుకే యాకోబుని పిలిచి అంటారు, రే మీ అన్నయ్యలాగా మా బతుకులు చేయొద్దురా, నువ్వు వెళ్ళి మళ్ళా ఎక్కడికి పోవాలి? 100 మైళ్ళు అండి. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి మామయ్య దగ్గర ఎవరో ఒకరిని చేసుకురా అని చెప్పి పంపించాను. ఎందుకు?
అలాగైతేనే ఫిట్ ఇన్ అవుతారు అందులో. స్తోత్రం చెప్పు. నీకు అర్థమైందా విషయం? సంసోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు సంసోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈయన దేశానికి న్యాయాధిపతిగా ఉన్నాడు కదా, ఈయన ప్రజలను కాపాడే దేవుని ఆత్మ కలిగిన న్యాయాధిపతిగా ఉన్నాడు కదా, మరి ఇతనికి వచ్చే భార్య ఎలాంటిదై ఉండాలి? ఆవిడ ఒక ఆత్మీయురాలుగా, దాదాపుగా ఒక ప్రవక్త్రిలాగా ఉండే స్థాయిలో ఎత్తుక్కోవాలి కదా. నువ్వు పుట్టిన కాడి నుంచి నాజీర్లో ఉన్నవాడివి కదా, నువ్వు పుట్టిన కాడి నుంచి వైరాగ్యంతో జీవించి ఇజ్రాయెల్ ప్రజలకి ఒక నాయకుడిగా మాట్లాడేవాడివి కదా. నీకు వచ్చే భార్య మాత్రం ఎలా ఉండాలి? అందం. అయిపోయింది. అందం చాలా. అందుకే సొలొమోను ఏం చెప్పాడు? అందం మోస్కరం, సౌందర్యం. సంసోను దేని పడిపోయాడు? నాకు ఇష్టం, ఇంతమంది స్త్రీలు ఎవరి దగ్గర లేని అందం ఆ అమ్మాయి దగ్గర ఉంది, నాకు ఇష్టం. వాళ్ళు చెప్తున్నారు, ఒరే మన జాతిలో ఎవరు ఉన్నారు కదరా, ఇంతమంది ఉన్నారు కదరా, వీళ్ళందరూ కాదు ఎంటరా అంటే, నాకు ఇష్టం అయింది చేస్తారా చేయరా? చేయకపోతే అన్నం తింటా మానేస్తా, చేయకపోతే చేసుకుంటా, చేయకపోతే నేనే పారిపోయి పెళ్లి చేసుకొచ్చేస్తా, చేయకపోతే కొండకి దూకేస్తా. దరిద్రం వదిలిపోద్ది ఆ రోజుతో, ఇంకా జీవితాంతం బాధ లేకుండా, జీవితాంతం బాధ లేకుండా అదేదో చేసేస్తే దరిద్రం వదిలిపోద్ది. ఆ చేయి కోసుకుంటామో కొండకి దూకేస్తామో, ఇక నీ జీవితం అంత టార్చర్ ఉండదు. స్తోత్రం చెప్పు. పనులు. ఇక్కడ సంసోన్ బ్లాక్మెయిల్ చేసే రేంజ్లో లేడు, సంసోన్ డిమాండ్ చేసే రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు మన సిచ్యువేషన్ అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, నాకు అట్లా కావాల్సింది, నాకు ఆ అమ్మాయి కావాల్సింది, నాకు ఆ అబ్బాయి కావాల్సింది, మనకు బ్లాక్మెయిల్ చేస్తారు. సంసోన్ బ్లాక్మెయిల్ చేసే రేంజ్లో లేడు, డిమాండ్ చేస్తాడు. దేశానికి న్యాయాధిపతికి పని చేస్తుంది కదా, చేస్తారా చేయరా అంటే ఏం చేస్తారు పాపం వాళ్ళు మాత్రం. ఒకడే కొడుకు దేవుడు ఇచ్చాడు, ఆడేమో మొండికేస్తున్నాడు. ఏం చేస్తారు? కొంతమంది పుట్టక పిల్లలు పుట్టారని చెప్పని గారాలు చేస్తారండి. ఏది అడిగితే అదే, ఏది కొడితే అదే, ఏది చూపిస్తే అదే, ఏది ఎలిపెట్టి చూపిస్తే అదే, ఏదైతే అదే చెయ్యి, బాగా చెయ్యి. చిన్నప్పటి నుంచి ఆడికి నచ్చిందల్లా నేను కోరుకున్న నా దగ్గరకు వచ్చిందనే మైండ్ ఆడుకు చిన్నప్పటి నుంచి క్రియేట్ చేయి. ఒక రోజు నాకు చుక్కలు చూపిస్తాడు. చిన్నప్పటి నుంచి ఏ మైండ్? నేను ఏది అడిగితే అది, నేను ఏది కోరుకుంటే అది, ఏది చూపిస్తే అది, మా మమ్మీ తెచ్చేద్ది, మా డాడీ తెచ్చేస్తాడు. అది ఒక్కటి మైండ్లో పడితే చాలు, ఆడు నీకు జీవితాంతం చుక్కలు చూపిస్తాడు. హల్లెలూయా. వీళ్ళు ఇప్పుడు దాకా ఏం కాదనలా, ఇది మాత్రం ఎందుకు కాదంటారు? వాళ్ళకి తెలుసు టెక్నిక్ ఎలా రాబట్టుకోవాలో, అలగాల, ముడుచుకోవాలా, అన్నం మానేయాలా, నువ్వు నేర్పించావు చిన్నప్పటి నుంచి వాళ్ళకి. ఆడేదన్నా అలిగినప్పుడు అలమాక 2 బిగాయి అని అంటే సరిపోద్ది. మనం 2 బీగం అలమాక ఎవడమ్మాక. ఈ గారాలు వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు సంపాదించుకుంటానికి, అధిగమించడానికి బాల్యం నుంచి మనం నేర్పిస్తున్న విధానం. ఒకడే కొడుకు సంసోను కూడా ఏమండి వృద్ధాప్యంలో పుట్టినోడు, వాళ్ళు బాగా వృద్ధులైపోయారు. వాడు ఏది అడిగితే అదే, ఏది కోరితే అదే. ఇప్పుడు కుమార్తె విషయంలో కూడా అడ్డు చెప్పలేకపోయారు. చెప్పగలిగారా? ఏం సాధించారు చివరికి? ఏమండి దేశం వెళ్ళారు కొడుకు కోసం. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి పిల్లలు తెచ్చుకునేది ఎవడండి? బుద్ధి తక్కువ కాకపోతే. దేశానికి మాదిరిగా ఉన్నాడు ఈ పని చేతలాగండి, దేశానికి మాదిరిగా ఉన్నాడు ఈ పని చేతలాగా. ఇప్పుడు ఇంత బాధ చేసి పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో అంజనాలు తెచ్చేసాడు అనుకో, ఏం మాట్లాడతావు? ఇన్ని కబుర్లు చెప్తాడు, ఇంత వాక్యం చెప్తాడు, ఎగిరి పడతాడు. మరి సంసోను దేశ న్యాయాధిపతి కూడా ప్రజలు దేవుని వైపు తిప్పి దేవుని మార్గం నడిపించాల్సినాడు కదా. ఒక పక్క ఫిలిస్తీన్ నుంచి కాపాడుతూ మరొక పక్క వాళ్ళని దేవుళ్ళు నడపాల్సినాడు కదా. మరి ఈయనే తప్పు చెప్తే ఆ సెన్స్ కూడా రావట్లేదు. సెన్సులు ఉండవండి. ఒకసారి లవ్లో పడ్డాక సెన్స్ ఆర్గాన్లు ఏం పనిచేయవు, ఇంకంతే కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహానికి. సెన్సులు ఉండవు. తల్లిదండ్రులు దేశం దాటి వెళ్ళారు, ప్రయాసపడి వెళ్ళారు, పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఎంతవరకు నిలిచింది? సంసోను జీవితాన్ని ఫెయిల్యూర్ ఎక్కడ చెప్పనా? దిలీలా కాదు, ఈ పెళ్ళే. సంసోను జీవితానికి మెయిన్ ఫాల్ట్ ఎక్కడ పడిందనంటే ఈ పెళ్లి దగ్గరే పడింది. తల్లిదండ్రులు గట్టిగా మొండికేసున్నా,
మనోడు ఎక్కడన్నా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నా బాగుండేది. బట్ ఈ పెళ్లి దగ్గర ఏం జరిగింది? తోడు పెళ్లి కొడుకులు 30 మంది తెచ్చారు. వాళ్ళకి అక్కడ అలా అలవాట్లేదు. ఎంతమంది తెచ్చారు? పెళ్లి కొడుకు తోడు ఎంతమంది తెచ్చారు? 30 మంది తెచ్చారు. కుదురుగా ఉండొచ్చుగా, కుదురుగా ఉండరు. బెట్లు కట్టాడు. బెట్లు అలవాట మీకు ఏమైనా బెట్లు కడతాం? వాళ్ళు వాన పడిద్ది బెట్ అంతా. ఏ బెట్లు కడతా ఉంటారు కొంతమంది. ఇవాళ వాళ్ళు వస్తారు బెట్ అంతా, అదిగో అలా చేస్తారు బెట్ అంతా. కొంతమంది బెట్లు కడుతూ ఉంటారు. అవసరమే మనకి? సంసోన్ బెట్ కట్టాడు. నేను పొడుపు కదా వేస్తాను నన్ను ఆన్సర్ చెప్పడానికి బెట్ కట్టాడు. నువ్వు అక్కడ ఇటు పక్కన 30 మంది అటు పక్క. వాళ్ళు ఓడిపోతే ఒప్పుకుంటారా? ఇష్టపడతారా? ఏదో పొడుపు కథ వేసాడు. ఇప్పుడు వాళ్ళు ఆ పొడుపు కథకు ఆన్సర్ ఎక్కడ తెలుసుకుంటా ప్రయత్నం చేశారు? వాళ్ళ ఆవిడ దగ్గర తెలుసుకుంటా ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆవిడ దగ్గర ఏమండి ఫస్ట్ చెప్పను అన్నాడు. బట్ ఎలా రాబట్టుకోవాలో తెలుసుగా, ఆయుధాలు వాడుతుంది తెలుసుగా. వజ్రాయుధమైన అదే, ఈ ఆయుధమైన అదే. సంసోను ఎంత కఠినుడు అండి, ఎంత క్రూరుడు అండి. దేవుని ఆత్మ ఎంత ఎంత పోరాడగలడు. బట్ ఆ జోడిచ్చినప్పుడు సీక్రెట్ చెప్పేశాడు. ఇది తీసుకెళ్ళి ఏం చెప్పింది? వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? 7వ రోజులోపు మ్యాటర్ రివీల్ చేశారు. అక్కడ అలిగేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అలిగేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి కోపం వచ్చింది, మనం బాధ పెట్టాము, ఇక్కడ వెనక్కి తిరిగి రాడేమో, ఆ దేశం వెళ్ళి మళ్ళీ ఎక్కడ తెస్తావాడిని అని చెప్పని ఆ వాళ్ళల్లో ఒకరికి ఎవరికి పెళ్లి చేస్తారు. ఏమండి? బట్ మనోడికి ఒకరోజు మళ్ళీ పెళ్ళం గుర్తొచ్చి ప్రేమ పుట్టుకొచ్చింది. నాన్న అడిగావా? అమ్మని అడిగావా? వచ్చేటప్పుడు అడిగావా? వెళ్ళేటప్పుడు అడిగావా? ఏం లేవు. నాకే అంత, నా నిర్ణయం అంత, నా అధికారం అంతా. ఎంత చదివినా ఎంత ఎదిగినా నాదే అంత అన్నాడు డౌన్ఫాల్ అయిపోతాడు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు నాన్న తీసుకెళ్ళి, వచ్చేటప్పుడు నాన్న చెప్పావా? పరిస్థితి చెప్పావా? వివరం చెప్పావా? మళ్ళీ మేకపల్లి వేసుకుని వెళ్తున్నప్పుడు చెప్పావా? లేదు, చెప్పలేదు. ఏమి? అంతా నాదే, అంతా నాదే, అంతా నాదే. ఎలా కుదిరిద్దండి? వెళ్ళేలోపు పెళ్ళం ఇంకొకటితో ఉంది. మనసు మొక్కలైపోయింది, మనసు విరిగిపోయింది. ఇప్పుడు ఈ కోపం అంతా ఎక్కడ చూపిస్తా మొదలెట్టాడు? నక్కలు తెచ్చి ఏమన్నా డ్యూటీలు కట్టి చేశాడు. ఇక స్తోత్రం చెప్పు. నా ఇష్టం నా ఇష్టం అన్నావే, నీ ఇష్టం నీకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది? నీ ఇష్టం నేను ఎంత తృప్తిపరిచింది? నీ ఇష్టం నేను దేవుని చేతులు ఎంత నిలవనిచ్చింది? నీ ఇష్టం నీ భవిష్యత్తుని ఎంత బాగా కట్టింది? వివాహం విషయంలో ఎప్పుడు నా ఇష్టం అనేది చెల్లుబాటు అవ్వద్దు. ఏమండి? దైవ చిత్తం అంటే ఇదే, ఇప్పుడు దాకా చెప్పిన దైవ చిత్తం. దైవ చిత్తం ఏంటి? ఆత్మీయతలో సమాన పాలల్లో ఉండాలి. నీ కుటుంబానికి ఫిట్ని అవ్వగలరా లేదా, వ్యక్తిత్వానికి ఫిట్ని అవ్వగలరా లేదా, దాన్ని చూసుకోవాలి. దైవ చిత్తం అంటే ఏంటి? ఒక ఫోటో తీసి ఆడ పెట్టి కలుపు ప్రార్థన చేసి చెప్పు అంటే దారిపై ఒక అమ్మాయి నచ్చిద్దండి, అన్యురాలు. ఫోటో తీసి ఇప్పుడు 40 రోజులు ఉపవాసం చేసి నేను ప్రార్థన చేస్తే ఏమనాలి? ఉన్నాయిగా మాదిరిలో. ప్రభువా అదిగో రవి చేసుకోలేదా, ఆయన చేసుకోలేదా. ప్రభువుని ఎట్లా ఒప్పించాలో కూడా మనకే తెలుసు, బలవంత పెట్టి. నువ్వు విచిత్రం చెప్పనా? నువ్వు గొగ్గోలు పెట్టినందుకు సర్లే సావంటాడు తప్ప దేవుడు వద్దని చెప్పడం. గగ్గోలు పెడుతున్నావు, జడుతున్నావు కదా, గింజుకుంటున్నావు కదా, సర్లే సావు అంటాడు. అది నువ్వు దేవుని ఆమోదం అనుకుంటావు. వాక్యములో మొదట నీకేం చెప్పాడో దాన్ని దాటి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నావంటే ఆల్రెడీ దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు చెప్తున్నట్లే. దేవుని చిత్తం ఏంటో బైబిల్లో చాలా క్లియర్గా చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తన వారిలో ఆత్మీయురాలు తెచ్చుకున్నాడు. ఏశావు దుఃఖపరచని యాకోబుని మరలా ఆస్ట్రేలియాలోనే తెచ్చుకుంటా పంపించారు. ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయంలో చెప్పాడు, మీరు పొరపాటున వాళ్ళు చేసుకోవద్దు. సంసోను బిగ్ మిస్టేక్ చేశాడు. నా ఇష్టం కాబట్టి చేయమన్నాడు, నా ఇష్టం చేయాల్సిందే అన్నాడు. చేశారు, గెలిచాడు, బట్ జీవితంలో ఓడిపోయాడు.
ఆ విషయంలో గెలిచాడు, పెళ్లి చేసుకునే విషయంలో గెలిచాడు. చెప్పుకుంటానికి లవ్ మ్యారేజ్ విత్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంట. అప్పుడు నాలుగు ఏమంటాడు, ప్రేమ చాలా మంది చేస్తారు, ప్రేమను పెళ్లి దాకా తెచ్చావంటూ నువ్వు గొప్పడివిరా అంటే ఆడు పొంగిపోతా ఉంటాడు. లోకంలో ఇదొక ఘనత అనమాట. ఏంటి, చాలామంది ప్రేమిస్తారు, కానీ ప్రేమను పెళ్లిపేటల దాకా తెచ్చావంటూ నువ్వు గొప్పడివి అని అంటే ఆడు లోకమే సాధించేసినంత బిల్డపెత్తాడు అనమాట. అక్కడికి వెళుతారు, జీవితం అంతా ఓడిపోతారు. నా ఇష్టం అనేది నీకు ప్రమాదం, నా ఇష్టం అనేది నీకు నష్టం. చూడండి, త్వరగా ఇంకొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము, 11వ అధ్యాయము 34వ వచనం. కుమార్తె తంబులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృప చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివే అయి ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయు. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. స్తోత్రం చెప్పు. ఏంటి యెఫ్తా స్టోరీ ఏంటి? సంపేత్తమే కాదు, 2 చెప్పాడు. బలన్నా ఇస్తా, ప్రతిష్ట అన్నా చేస్తా. బలైనా ఇస్తా, ప్రతిష్ట అంటే దేవునికి అర్పించాడు అనమాట. ఏమండి, సమూయేలు ఏం చేయబడ్డాడు? బలి చేయబడ్డా? దేవునికి ప్రతిష్ట చేయబడ్డాడు. సో ఇప్పుడు ఈ యెఫ్తా ఏమంటున్నాడు? నాకు ఎదురుగా వచ్చేదాన్ని బట్టి జంతువు అయితే బలిస్తా, మనిషి అయితే ప్రతిష్ఠ ఇచ్చేస్తా, నీకు అర్పించేస్తానని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు, విజయోత్సవంతో తిరిగి వచ్చాడు. అతనికి ఎవరు ఎదురొచ్చారు? కూతురే వచ్చింది. ఇంకా మగపిల్లలు లేరు, ఇంకా ఆడపిల్లలు లేరు. ఆవిడ పెళ్లి గురించి ఏం ప్లాన్ చేసుకుని ఉంటాడు? కూతురికి ఎలా పెళ్లి చేద్దాం అనుకుని ఉంటాడు? ఏమండి, 100 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారండి పెళ్ళిళ్ళు. మొన్న అమ్మని కొడుకు పెళ్లి ఎంత పెట్టి చేశారన్నా? 100, 100 ఏం కాదు, అది 100 కోట్లు, కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మరి దేశానికి న్యాయాధిపతిగా ఉన్నాడు యెఫ్తా, దేశానికి న్యాయాధిపతిగా ఉన్నాడు యెఫ్తా. వివాహం గురించి ఎలా ప్లాన్ చేసుకుని ఉంటాడు? ఒకే ఒక కూతురు ఉన్నప్పుడు ఉంటాయి కదా, ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు ఏంటంట, కూతురు ఎదురు వచ్చింది కాబట్టి, అయ్యో నన్ను బహుగా తలడెలా చేసు. ఏమైందా అన్న? నేను దేవుడికి మాట ఇచ్చాను, వెనక్కి తీలేను. ఓకే, బట్ నా ఇష్టం ఉంటుందిగా. నువ్వు అనుకోండి నేను ఎందుకు చేయాలి, నువ్వు అనుకోండి నేను ఎందుకు సమర్పించుకోవాలి? ఏమన్నా చెప్పిందా? చెప్పలా. ఏమండి, ఇలాంటి కుమార్తెలు కావాలండి. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ముందు కూడా నాకు మొక్క చెప్పలా, వెళ్ళొచ్చినాక నువ్వు అనేసుకున్నానంటే సరిపోయిందా? నా కోరికలు ఉండవా, నాకు ఇష్టాలు ఉండవా? ఏమన్నా వాదన పెట్టుకుందా? నాకు 2 నెలల టైం ఇవ్వు, నేను దేవుని దగ్గర విచారించి వస్తా, తర్వాత నువ్వు చెప్పినట్టుగా నాకు చేద్దు. తండ్రి మాట పోకూడదు, తండ్రి దేవునికి ఇచ్చిన మాట తప్పిన వాడు అవ్వకూడదని తన జీవితమే సాక్రిఫైస్ చేసిందండి. ఈ విషయంలో సంసోనా యెఫ్తా కూతురా? యెఫ్తా కూతురే. తండ్రి మాట ఇచ్చాడంట, పెళ్లి చేసుకోకుండా అలా జీవితకాలం ఉండిపోయింది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రసిద్ధి చేస్తారంట, ప్రతి సంవత్సరం ప్రసిద్ధి చేస్తారు. హల్లెలూయా. యెఫ్తా కూతురు లాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పును. మరి ఏం దండోర వేసేవాళ్ళు, ఏం ప్రచారం చేసేవాళ్ళు, అవన్నీ ప్రసిద్ధి చేయడం కద్దు, ప్రసిద్ధి చేస్తూ ఉండేవాళ్ళు.
ఎంత గొప్ప భాగ్యం దక్కించుకుంది. తండ్రి ఏదైతే మొక్కుకున్నాడో దాని కొరకు సమర్పించేసుకుంది. ఏమంటే సమర్పించుకోవడం అంటే సరెండర్ అయిపోవడమే, సంపూర్ణంగా సరెండర్ అయిపోవడమే. హల్లెలూయా. ఇంకా మన సెల్ఫ్ అనేది ఏమి ఉండదు అక్కడ. యోఫ్తా కూతురు మాత్రం తన ఇష్టాలన్నీ పక్కన పెట్టేసేసి తండ్రి మాట కొరకు తను సమర్పించేసుకున్న బిడ్డగా ఉంది. బలవంత పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఏమయ్యాడు? తన కోరికల్ని, ఇష్టాలని, అవనాన్ని, వయసుని చంపుకున్న బిడ్డ ఏమైంది? బలవంత పెట్టినాడు ఏమయ్యాడు? ఇక మ్యారేజ్ లైఫ్ ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, చాలా సందర్భాల్లో కట్టబడతాం కష్టం. దేవుడు కృప లేకపోతే మ్యారేజ్ లైఫ్ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఆ మైండ్, ఆ లైఫ్ మళ్ళీ కట్టబడతాం చాలా జీవితాల్లో కష్టం. వెంటనే పెళ్లి చేసుకోలేదు ఈయన. మళ్ళీ ఏం చేశాడు? అమ్మ నాన్న దగ్గరకు వచ్చి మీ మాట ఏం లేదు, బుద్ధి వచ్చింది నాకు, మీరు అప్పటికే అన్నారు మన దాంట్లో ఏమన్నా చేసుకోమని చెప్పి, ఇప్పటికైనా మించిపోయింది ఏముంది, దాన్ని వదిలేసి ఏమన్నా చేసుకుంది కదా, నాకు పెళ్లి చేయండి అడిగే పనిగా. మీరు చెప్పింది నేను వెళ్ళిన దాన్ని నాకు బాగా బుద్ధి వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పింది చేయండి అని చెప్పని తల్లిదండ్రులకు అప్పచెప్పుకోవచ్చుగా, అడగొచ్చుగా. ఏమన్నా చేశాడు? ఇంకా మైండ్ పాడైపోయింది అంతే. తర్వాత ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడండి, తర్వాత ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, దిలీల దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అక్కడే జీవితం అయిపోయింది. సరే ఫెయిల్ అయిపోయింది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నేను ఇంత తప్పు చేశానే, మీకు ఎంత దుఃఖం తెచ్చానే, సరే అయింది అయిపోయింది, నాకు పెళ్లి చేయండి అని అడిగి మళ్ళీ వివాహ వ్యవస్థలోకి వచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకున్నానని చెప్పి తండ్రి ఇష్టానికి ఒప్పుకుంటే బాగుండేదేమో కదా. ఏమైనా చేశాడా? చేయలా. మళ్ళీ ఇష్టానికి చెప్పాడు. నాకు ఈవిడ నచ్చింది ఈసారి. అప్పుడు ఫిలిస్తీన్ అమ్మాయి నచ్చింది, ఇప్పుడు ఈవిడ నచ్చింది, ఇప్పుడు దిలీలా నచ్చింది. ఇక దిలీలాతో జీవితము అంతరించిపోయారు. 40 ఏళ్ళన్నా కనీసం ఒక న్యాయాధిపతి పరిపాలన చేసేవాడు. కానీ సగంలోనే దేవుని చిత్తంలో ఉండాల్సిన వ్యక్తి అర్ధాంతరంగా చావును కొని తెచ్చుకున్నట్లుగా అతనికి అయిపోయింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి, త్వరగా ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 2:5. ఒకడు మొర్దుకై ఏం చేశాడంట? స్వీకరించాడు. బానే ఉంది. ఇంకొక పక్కన ఏం జరిగింది? రాజు యొక్క భార్య రాజుకు లోబడలేదని చెప్పి ఆ వస్తీని రాజు పంపించేసేసి ఇప్పుడు మరొక రాణి కొరకు వెతుకులాట జరుగుతుంది. బట్ ఈ రాజు ఎవరైతే ఉన్నాడో అహష్వేరోషు క్రైస్తవుడా, అనగా ఇజ్రాయేలుడా? కాదే. బట్ మొర్దుకై ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది, ఆ స్థానంలో మన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక రోజున ఖచ్చితంగా మన యూదులకి మేలు సమకూడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఒక వ్యక్తి ఉండాలని చెప్పని కోరుకున్నాం. మరి అలా జరిగినప్పుడు దేవుని ఆజ్ఞ మీరినప్పుడు మీకు నష్టం కలిగిద్దిగా. మాకు ఒక్కరికి నష్టం కలిగి మేము నష్టపోయినందుకు అనేకులకు మేలు కలిగితే మా నష్టం మాకు మేలే. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఆజ్ఞ మీరుతున్నారా మీరట్లేదా? వీళ్ళు అన్యులు చేసుకోవచ్చా? తెలిసి చేస్తున్నా, తెలియ చేస్తున్నాడా? కాళ్ళకేం మొక్కనని చెప్పిన అంత పెట్టి చేసి అంత పేకల మీద తెచ్చుకున్నాడు. ఈ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడు? దేవుడు కోపపడ్డానా? దేవుడు శిక్షించడానా? పోతే ఆ ఒక్క విషయంలో మేము పోతాం. బట్ అక్కడ మన వ్యక్తి ఒకళ్ళు ఉంటే ఏ రోజుకైనా మన 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 ప్రజలకి మేలుగా మారతారు. దానికి ఎస్తేరు ఒప్పుకోవాలిగా.
ఎస్తేరుకి చెప్పాడంట, ఏమండి, నీ వంశమైనా నీ వంశావళైనా నీ జాతి అయినా నువ్వు ఎక్కడ బయలుపరచొద్దు అని అంటే 6 నెలలు అక్కడ తయారవుతూ ఉన్న కాలంలో ఎక్కడ కూడా తన గుర్తింపు ఏంటో బయటికి చెప్పిన బిడ్డగా లేదు ఆవిడ. స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యంగా తన ఇష్టం కాకుండా తన చిత్తం కాకుండా పెంచిన తండ్రిగా ఉన్నాడు ఆయన. అన్న వాస్తవానికి పిన్న తండ్రి కూతురు కాబట్టి అన్నయ్య అవుతాడు, బట్ పెంచాడు కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నాడు. పెంచిన తండ్రి యొక్క మాటకి ఎంత విలువ ఇచ్చింది. యోఫ్తా సొంత తండ్రి. ఈ ఎస్తేరుకి మొర్దెకై ఏమయ్యాడు, పెంచినవాడే కదా, బట్ ఎంత విలువబడింది, ఎంత విలువ ఇచ్చింది. 6 నెలలు వాళ్ళు ఏమంటే తయారవడానికి కాలం ఇచ్చారు కదా. దాని తర్వాత ఇప్పుడు రాణిగా ఎంపిక చేయబడింది. ఆ తర్వాత ఏం జరిగింది చూడు, 20వ వచనం. చూడండి ఏమన్నాడు, మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలంలో చేసినట్టుగానే రాణి అయిన తర్వాత కూడా ఆ మాటకే లోబడుతుందని అంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అది. ఏమండి, ఇంతకాలం ఆయన ఏది చెప్తే అది ఆయన ఇష్టానికి లోబడింది. ఇప్పుడు రాణిగా మారింది కదా. ఎంత గొప్ప 120 దేశాల మీద చక్రవర్తిగా ఉన్న అతనికి భార్యగా రాణిగా మారిందనంటే ఎంత గర్వం రావచ్చు, ఎంత అహంకారం రావచ్చు, ఎంత అతిశయం రావచ్చు. ఇంకా నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పని అతను ఇప్పుడు భటుడు, ఇప్పుడు రాణి, అంతే కదా. పొజిషన్ మారలా. ఆయన ఏంటి ఆఫ్టర్ ఒక భటుడు, ఇప్పుడేంటి రాణి. బట్ అక్కడ రాయబడిన మాట రాణి అయినా కానీ భటుడు చెప్పినట్టు ఏంటుంది. విధేయత. తన ఇష్టంకి ఏది పోక, తన ఇష్టానుసారంగా ఏది చేయక, ఏది ఇంకా ఆయన చెప్తున్నాడో అదే చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ఇష్టం కాకుండా తన బాబాయ్ నెరవేరుస్తానికే ఆవరణలోకి వచ్చింది. తన ఇష్టం కాకుండా తన బాబాయ్ ఇష్టానికి రాణి అయిన తర్వాత కూడా లోబడుతుంది. నేను అంటాను, నా ఇష్టం అని చెప్పేవాళ్ళు అయితే వాడు పరమ మూర్ఖుడన్నా అయి ఉండాలి, నా ఇష్టం అనేవాడు. లేదా వాళ్ళు జ్ఞానమో ధనమో బలమో ఏదో ఒకటి వాడు అతిశయించడానికి కారణం ఉండాలి, లేకపోతే నా ఇష్టం అనే మాట చెప్పలేరు. అయితే పరమ మూర్ఖుడై ఉండాలి, లేదా వాళ్ళు గర్వమో ధనమో బలమో అధికారం ఏదో. బట్ వీడు అధికారిగా మారిన తర్వాత కూడా ఇంకా బాబాయ్ ఇష్టానికే లోబడుతూ ఉందంట. హల్లెలూయా. నువ్వే స్థాయిలోకి వచ్చినా, నువ్వు ఏ స్థితిలోకి వచ్చినా దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఇష్టానికి లోబడే బిడ్డగా ఉండడమే నీకు మంచిది. హల్లెలూయా. అలా కాదు అనుకున్న సంసోను జీవితాన్ని మనం చూసాం. అలా లోబడిన ఏమండి యెఫ్తా కూతురు యొక్క ఎస్తేరు యొక్క జీవితాలను కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు చరిత్రలో గనులుగా మిగిలారు. సంసోను అనేకులకు గుణపాఠంగా మిగిలిపోయాడు. ఒక వివాహ విషయంలో గురించే నేను మాట్లాడుతున్నాను. ఒక వివాహ విషయంలో తమ ఇష్టమే లేకుండా పైన వారికి లోబడ్డారంటే ఎంత గొప్ప విషయం. నా లైఫ్ నా ఇష్టం, చట్టం మనకి ఇచ్చింది అవకాశం, బట్ దేవుని చట్టం ఏం చెప్తుంది, ఆయన పరిధిలో మనం ఉండే ప్రయత్నం చేయాలి. హోషా గ్రంథం 1:2 ఎప్పుడైనా చూసారు ఈ స్టోరీ? 745 పేజ్, 745. హోషా 1:2. ఏంటంట? అప్పుడు మనకేమనిపించింది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కుమార్తెకి వివాహం చేద్దామని చూస్తున్నామండి. ఫర్ సపోజ్ ప్రార్థన చేస్తున్నాం, దేవాను మాట్లాడంటున్నాం. దేవుడు ఒకవేళ ఆల్రెడీ పెళ్ళయి
బట్ ఆ అమ్మాయి మంచిది కాక వదిలేసి వెళ్ళిపోయిన ఒక మగవాడిని చూపించి నీ కూతురికి ఆ కుమారుని చేసుకోనానంటే దేవుడు మాట్లాడాడంటావా, నువ్వు ఏదైనా భ్రమపడ్డాడంటావా? సరే, సేవకులు అమ్మ నాకు చూపించాడు దేవుడు అని అంటే ఏం చెప్తావు చెప్పనా? ఏదేమైందో నేను చేయలేనండి అని చెప్తావు. ఆడు చెడ్డోడేం కాదు, ఆడు తాగుబోతు తిరుగుబోతు వ్యభిచారేం కాదు. మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరైతే? ఇప్పుడు ఈ ప్రవక్త ఏంటమ్మాయి, ఇప్పుడు ఈ ప్రవక్త దేవుని మాట ఏమంటున్నాడు? ఏనంట, వ్యభిచారిని పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. ఎవరు ఇష్టపడతారండి? రెండో పెళ్ళి ఒప్పుకొని అంటున్నావు కదా నువ్వు. రెండో పెళ్ళి ఒప్పుకోనంటే వ్యభిచారంతో పిల్లల్ని కందంట, దాన్ని వెళ్ళి తెచ్చుకోమంటే రెండో వచనంలో అక్కడ ఉంటుంది. చదవండి టక్కునా. అసలు ఏంటండి అయ్యా, అదేంటయ్యా నోరు తెలిసి అడుగుతుంది కానీ ఇది ఎక్కడ న్యాయం ప్రభు అంటాం. కానీ లేవీలుకున్న ఆజ్ఞ అంటే చెప్పిన, లేవీలు సేవకులకు ఉన్నవాళ్ళు వాళ్ళు విడవబడిన దాన్ని కానీ, వ్యభిచారిని కానీ, వేసిని కానీ, విధవరాలను కానీ ఎవరిని చేసుకోకూడదు. లేవీలుకున్న ఆజ్ఞ అది. విడిచిపెట్టిన దాన్ని చేసుకోకూడదు, విధవరాలను చేసుకోకూడదు, వేసిని చేసుకోకూడదు, ఎవరిని చేసుకోకూడదు, కన్యకనే చేసుకోవాలి. మరి ఇప్పుడు హోషి అడగొచ్చుగా, ప్రభువా మరి నీ ధర్మశాస్త్రంలో లేవీలకి ఏం ఆజ్ఞ ఇచ్చావు, వాళ్ళేమో ఇట్లా చేసుకోమని చెప్పన్నావు. ఇప్పుడు నీ సేవకుండా అయితే మరి నేను ఎంత కన్యకం చేసుకోవాలి అడగొచ్చుగా ఎదురు దేవుణ్ణి. వేశ్యం చేసుకోవద్దు అన్నావు కదా, నువ్వే బైబిల్లో చెప్పావు కదా, వేశ్యలు ఉండకూడదు అన్నావు కదా, వాళ్ళు అన్నేంటి వ్యభిచారం చేసుకోమంటున్నావు అడగొచ్చుగా. దేవుడంట ఇతని జీవితం మూలంగా ప్రజలకు ఏదో చూపిద్దాం అనుకుంటున్నాడు. ఏమని? అదిగో వ్యభిచారిని ఎలాగైతే పెళ్లి చేసుకున్నాడో హోషియా, ఆ వ్యభిచారికి ఎలాగైతే పిల్లలకు అన్నాడో, ఇంతకాలం గడిచినా మళ్ళీ వెళ్ళిపోద్ది. మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ అట్లాగే తెచ్చిపెట్టుకున్నాడో, మీరు ఎంత వ్యభిచారం చేస్తున్నా, నన్ను ఎంత విడిచిపెట్టేస్తున్నా, నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాను, అలా చేర్చుకుంటానని చెప్పడానికి ఈయన జీవితం. ఆ మొక్క చెప్తానికి ఈయన జీవితం ఖర్చు అయిపోతుంది. సేవకుల జీవితాల్లో నుంచి పాఠం నేర్పిస్తానికి సేవకుల జీవితం సాక్రిఫైస్ చేయాలా? ఇప్పుడు వాళ్ళకి ఆ పాఠం నేర్పిస్తానికి నా జీవితం సాక్రిఫైస్ చేయాలా? అందరూనేమో మొదటి కన్యకం చేసుకుంటుంటే నేనేమో వ్యభిచారి ఎవరితో వ్యభిచారం అంటే ఒక వ్యక్తితో ఉంటుందా? ఎంతమందితో వ్యభిచారం చేసిందో అలాంటి దాన్ని తీసుకొచ్చి చేసుకో. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అక్కడ హోషి అవ్వలేదు. ముందు చెప్పుకున్న వాళ్ళందరికంటే గొప్పడు హోషి నా లెక్కలో. హల్లెలూయా. ముందు చెప్పుకున్న వాళ్ళందరికంటే కూడా హోషి ఎంత గొప్పడంటే మనసు ఎలా అంగీకరించిందండి. పిల్లల్ని అన్నాడు, ఇద్దరిని అన్నాడు, వెళ్ళిపోద్ది, మళ్ళీ తెచ్చుకోమన్నాడు. మళ్ళీ విచారం చేస్తాను, మళ్ళీ తెచ్చుకోమన్నాడు. మళ్ళీ తెచ్చుకున్నాడు. మగోడు కదా, మనిషే కదా, అతనికి ఎమోషన్స్ ఉంటాయి కదా. అలాంటి అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాడు? నా దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. నా ఇష్టం అనేది ఏమి ఇంకా నాకు లేదు. క్రీస్తు రక్తంలో మనం కొనబడ్డాం, మనం దాసులమయ్యాం. కొనబడిన మనకి ఇక సొంతము ఇష్టం అనేది ఏమీ లేదు. ఆయన చిత్తమే మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. నా మాట నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో నీ ఇష్టమా, దేవుని చిత్తమా? ఏ దేవుని బట్టి జరుగుతుంది? దేవుని చిత్తం కఠినంగా కష్టంగా ఉంటుంది. దేవుని చిత్తం బాధాకరంగా ఉంటుంది. దేవుని చిత్తం హాయిగా ఉండదు, ఉల్లాసంగా ఉండదు. దేవుని చిత్తం అంటే నలిగిపోవడం. యోఫ్తా కుమార్తె దేవుని చిత్తంలో ఉంది, బట్ జీవితంలో పెళ్లి లేదు. ఏమండి, ఆవిడకి ఎటువంటి లోక సంబంధమైన ఆనందాలు, బిడ్డలు, భర్త, ఆ లైఫ్ ఉండదు. మనం ఏమనుకుంటాం, పెళ్లి పటాకులు లేవు. బట్ దేవుడు అలా ఉండటానికి ఆ అమ్మాయిని అనుకుంటే ఆవిడ ఇష్టపడింది. తనతో మాట్లాడేందుకు కాదు, తన తండ్రి ప్రమాణం చేసినందుకు. ఎస్తేరుకి ఎన్ని కోరికలు ఉంటాయి? ఎస్తేరు వయసు ఎంత తెలియదు, రాజు వయసు ఎంత తెలియదు. బహుశా వయసులో పెద్దోడు అనుకో, ముస్లిం చేసుకుంటే ఇష్టపడతారా? ఏమండి,
ఇస్తే సరెండర్ అయిపోయింది, నాకే ఇష్టం లేదు ఇక. హోషేయ చూడండి, వివాహం ఎన్ని నేను కేవలం వివాహ విషయాల్లో ఉన్న మ్యాటర్ వరకు తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పే టాపిక్లు అన్ని దేనికి రిలేటెడ్గా ఉన్న విషయాలు చెప్తున్నాను. మ్యారేజ్ విషయంలో వాళ్ళు ఎలా సరెండర్ అయిపోయారు. మ్యారేజ్ చాలా విలువైంది కదా ప్రతి ఒక్కరి జీవితంలో, దాని ఎంపిక చాలా కలలుగా అంటారు కదా. అలాంటి చోట వీళ్ళంతా కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకు? దేవుని కోసం, దేవుని చిత్తం కోసం తమ ఇష్టములన్నీ కూడా పక్కన పెట్టిన వారికి ఉన్నారు. హోషేయ వ్యభిచారం చేసుకుంటూ ఏంటంటే మైండ్ పోతుంది. ఇంత ఎందుకంటే నీ జీవితంలోంచి ఒక పాట వాళ్ళకి చూపిస్తాను. నా జీవితం ఎందుకు దొరికింది నీకు, నేను ఎంపిక చేసుకుంటాను, అంతే అయిపోయింది. ఇప్పుడు దేవుడు నేను ఎంపిక చేసుకున్నాడు, నీ జీవితంలో నుంచి కొందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన చిత్తం చెప్తే నువ్వు చేయగలవా? చచ్చినోడు తప్ప ఎవడు చేయలేడు. శారీరకంగా లోక సంబంధమైన జీవనం నీలో ఏ మాత్రం ఉన్నా దేవుని చిత్తం చూడక అది అడ్డుపడిపోతూ ఉంటుంది. ఏమంటారండి, ఎరా నీకు ఎవరు దొరకలేదా? ఏమంటారండి విచారం? మీరు ఇప్పుడు రెండో పిల్లోని ఎందుకు చేయాలంటారు మీరు? ఇంకా రీజన్స్ ఏంటి? మీ చెల్లికి చెప్పావనుకో ఆ మాట ఏం చెప్పిద్ది? మీ అన్నయ్యకి చెప్పావనుకో రెండో పిల్లోని కుదిరిందని ఏం చెప్తారు వాళ్ళు? ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నావో చెల్లి అంటారా? చెప్పు మనం వినపడేలాగేంటో. అంతేనా? అసలు వాళ్ళు ఒప్పుకుంటారండి? ఎట్టా చేస్తావో చూస్తారంటారు. ఒప్పుకుంటారా? లేదు. వాళ్ళు వెనకమాలు ఏం గుసగుసలు ఆడుకుంటారో, ఏమనుకుంటారు, ఎన్ని ప్రశ్నలు వస్తాయండి మనకి. వస్తారావా? మరి వ్యభిచారం చేసుకుని 2 పిల్లల్ని తెచ్చుకుంటే, అప్పటికి 2 పిల్లలు పుట్టారంట ఆవిడకి, వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మరి లోకం ఈయన గురించి ఏమనుకోవాలండి? హోషేయ గురించి దేవుని నిమిత్తం సిగ్గు, శరం, బిడియం, ఏమండి భయము ఏమి వాళ్ళు కన్సిడర్ చేసే వాళ్ళగా లేరు. దేవుని కోసం ఎంతకైనా తెగించిన వారిగా ఉన్నారు. మన భక్తి అలాంటిది. ఒకసారి పరిశీలన చేద్దాం. రాత్రి ఈరోజు నువ్వు దేవుళ్ళు నీ ఇష్టాలు నెరవేరాలి, నీ కోరికలు ఆనందాలు తీరాలి, ఇవే తాపత్రయం తప్ప దేవుని చిత్తం కోసం నేను నలిగిపోవడానికి సిద్ధమైన వాళ్ళు ఎవరు మనలో? దేవుని చిత్తం కోసం నేను ఎంత దూరం, ఎంత ఎక్స్టెన్షన్గా వెళ్తాననే వాళ్ళు ఎంతమంది మనలో? హల్లెలూయా. దేవుడిలా కోరుకున్నాడు నా జీవితంలో అని దాని కొరకు ఎంతకైనా సాక్రిఫైస్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారా? దావదూత వచ్చింది, దయాప్రాప్తురాలానికి సొమ్ము అని చెప్పింది. ఆ సొమ్ము మీద నువ్వే పట్టుకెళ్ళు. ఏంటి పెళ్లి కాకుండా గర్భవతిని అవుతావా? చాలు చాలు చెప్పావులే అని అంటే సరే అని ఒప్పుకుంటే మరి లోకం, నువ్వు సొమ్మే తెచ్చావు, నాకు సొమ్మే, ఓకే. మరి లోకం ఏం చెప్పిద్దండి? దాన్ని దాసేదా, సీక్రెట్గా ఉంచుకునేదా, రహస్యంగా పెట్టుకునేదా? ఇదేం విడ్డూరం అమ్మా. ఇంకా 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 ఇంకేముంటాయి? ఎవరితో తిరిగిందో, ఎవరితో రంకు కట్టిందో, ఎన్ని మాటలు వస్తాయి మరి. అవన్నీ తెలియవా ముందే? పాపం యోసేపు ఏమనుకుంటున్నాడు? పెళ్ళి అయిపోద్ది అనుకుంటుంటే ఆయనకు ఒక తీపి కబురు వచ్చింది. ఏంటి? మీ ఆవిడ ఏదో పాపిష్ పని చేసిందంట, ఇలా జరిగిందంట. ఇజ్రాయెల్కు ఉన్న అధికారాన్ని బట్టి ఇప్పుడు ఆవిడ తెచ్చి బహిరంగంగా పెట్టి పంచాయతీలో పెట్టి ఇలా చేసిందని చెప్పి రాళ్ళు పెట్టుకొని చంపేయచ్చు. అక్కడ రాయబడినమాట, యోసేపు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎదుటివాడి తప్పులు 10 మందిలో పెట్టి గబ్బు చేయాలనుకోడు, రహస్యంగా ఉంచుతాడు, రహస్యంగా వదిలేదు. అదే అతని నీతి. నీతి ఏంటి? తప్పులు కప్పిపడ్డం నీతి. మన నీతి ఏంటి?
టీవీ 9, TV5 ఏమి సరిపో మనకి. ఒకటి దగ్గర ఏదైనా దొరికిందంటే, ఒకటి విషయంలో ఏదైనా ఉందంటే చాలు బాకాలు పెట్టి కూర్తాం అనమాట. అనుకుంటుంటే దేవదూత వచ్చి చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఆవిడని చేర్చుకుంటానికి చెప్పావులేవయ్యా, చాలు ఊరిక అటు చేర్చుకోమంట అని అలా వద్దా? ఇప్పుడు ఆ రోజున వాళ్ళిద్దరూ ఎవరన్నా ఒకళ్ళు లోకానికి, దేహానికి, పరిస్థితులకి భయపడి ఉండి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎల్లుంటే యేసయ్య రావడానికి మార్గం ఏదండి? ఇంకొకరిని చూసుకొని ఉంటే మరియమ్మ అన్న ఇంకొకళ్ళనే ఆప్షన్ ఉంది. యోసేపు ఆ మాట అంటాకుందా? యోసేపు సరెండర్ అయ్యాడు దాదుతో వచ్చి మాట్లాడినప్పుడు. ప్రపంచానికి తెలియదు ఏమండి ఈ రోజున మన భక్తి ఏంటో, మన సమర్పణ ఏంటో, మన విశ్వాసం ఏంటో, మనం వెంబడిమెంట్ ప్రపంచానికి తెలియదు. వాళ్ళ నుంచి వచ్చే విమర్శలు, వాళ్ళ నుంచి వచ్చే మాటలు, వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతలు ఎంత రీతిగా ఉన్నా దేవుని చిత్తం కోసం నలిగిపోతూ ముందుకెళ్ళడమే దేవుని ఇష్టం నెరవేర్చడం. హల్లెలూయా. నీ ఇష్టాన్ని వదులుకోవడం, నీ ఇష్టాన్ని చంపుకోవడం, నీ ప్రాణాన్ని కోల్పోవడం అంటే అదే నీ ఇష్టాన్ని చంపుకోవడమే. నువ్వు ఎలా ఉన్నావు, విలువైన విషయాలు ఎలాగున్నావు, గొప్పమైన తీర్మానాల్లో ఎలాగున్నావు, వీళ్ళందరూ వివాహ వ్యవస్థలో ఎలాగున్నారు, వీళ్ళందరి జీవితాలు ఎలా కనబడుతున్నాయి ఏమండి? వాళ్ళు తమకిష్టము అనేది లేకుండా సమర్పించుకోగలిగారు కాబట్టి ఈరోజు చరిత్రలో నిలిచిన వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము ఎన్నో దేవుని విషయాల కొరకు మన ఇష్టాన్ని పక్కన పెట్టి, లోకపు దేహపు ఆనందాన్ని పక్కన పెట్టి సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే దేవుని చిత్తం నెరవేర్చగలిగి మనము దీవెనకరంగా మార్చబడతాం. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా మొదట అంతరంగంలో చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలి? రేపటి నుంచి నేను 4 నెలలు బయటికి వెళ్ళినా ఎవరేమన్నా నేను ప్రభువును మోస్తున్నాను, ఎవరేం మాట్లాడుకున్నా నేను ప్రభువును మోస్తున్నాను, ఎవరేం దూషించినా నేను మాట్లాడను. ఎంత చంపుకోవాలి దేవుని చిత్తం కోసం? హల్లెలూయా. మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొందరు దేవుడు మాట్లాడినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారండి. నేను అలాగైతే చేయలేను ప్రభువా, ఏమనుకోమాక, ఆయన మన ఫ్రెండా, ఏమనుకోమాక. స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, నీ ఇష్టం అనేది ఖచ్చితంగా నీకు నష్టాన్ని తెచ్చిద్ది నీ జీవితంలో. దేవుని ఇష్టం ఏదైతే ఉందో మొదట నీకు అది కష్టంగా ఉన్నప్పటికీ, నీ దేహము చచ్చిపోవాలి, నీ ప్రాణం చచ్చిపోవాలి, కానీ ఒక రోజున అది నిన్నెంతో లోకానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మారుస్తుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు నీ ఇష్టం అనుకున్న నీ ప్రాణమును, దేహమును వెంబడిస్తున్నావో, లేదా ప్రభు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో నువ్వు సిలువ వేయబడుతూ ఆయన చిత్తం నెరవేర్చడానికి ముందు రాగలవో పరిశీలన చేసుకో. ఇప్పటికన్నా నీ ఇష్టాన్ని సిలువ వేసి, నీ దేహాన్ని సిలువ వేసి ప్రభు చిత్తాన్ని చేసే బిడ్డగా మారు. ఖచ్చితంగా అనేకులకు దీవెనకరంగా మాదిరిగా మార్చబడతావు. అటు కృప, అటు భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.